Hello everyone, welcome back to our channel Floating Lights. Now we are in the month of February. So meeku na gurinchi baga telusu. I make sure I make travel plans in such a way that okkasari devotional ga unte, okkasari I go and visit and explore places. So ఆ ప్రక్రియలోనే ఇవాళ నేను శ్రీకాళహస్తి టెంపుల్ వెళ్తున్నాను. శ్రీకాళహస్తి టెంపుల్ అంటే టెంపుల్ మాత్రమే కాకుండా శ్రీకాళహస్తి లోకల్ ప్లేసెస్ అన్నీ ఎక్స్ప్లోర్ చేసి ఈ వ్లాగ్లో క్యాప్చర్ చేయాలని డిసైడ్ అయ్యాను. సో శ్రీకాళహస్తి ఫిబ్రవరి మంత్లో విజిట్ చేయడం చాలా స్పిరిచువల్, ఎందుకంటే మాఘమాసం కాబట్టి. చాలామంది శివరాత్రి రోజు శివుని చూడాలి, శ్రీకాళహస్తి చూడాలి అని అనుకుంటారు. మేబీ మీరు ఆ టైంకి వెళ్ళలేకపోవచ్చు. అందుకనే నేను ఈ బ్లాగ్ని శివరాత్రి రోజు రిలీజ్ చేస్తున్నాను, సో దట్ మీరు కూడా శ్రీకాళహస్తీశ్వరుని చూడొచ్చు అని అనుకుంటున్నాను. సో శ్రీకాళహస్తి టెంపుల్సే కాకుండా కలంకారీ ఆర్ట్స్ చాలా ఫేమస్, అండ్ అలాగే శ్రీకాళహస్తి పాలకోవా ఫేమస్, అలాగే లోకల్ స్వర్ణముఖి రివర్ ఫేమస్, అలాగే లోకల్ అట్రాక్షన్స్ చాలా ఉన్నాయని విన్నాను. పక్కనే ఉన్నా కూడా నేను ఎక్స్ప్లోర్ చేయలేదు. సో ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లోర్ దాట్, అండ్ నా విజువల్స్ ఇవ్వడానికి బెస్ట్ ట్రై చేస్తాను. సో మీరు దయచేసి ఈ వీడియోని, ఈ ఛానల్ని సపోర్ట్ చేయండి. చూడండి, 1-2 వీడియోలు నీట్గా చూసి మీకు నచ్చకపోతే యు లీవ్ ఇట్, బట్ నచ్చితే డూ గివ్ ఇట్ అ లైక్ అండ్ సబ్స్క్రైబ్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో తిరుపతి నుండి కాళహస్తికి మేము బయలుదేరాము. $40 minutes పట్టింది కాళహస్తి రీచ్ అవ్వడానికి. కాళహస్తి టెంపుల్లో చాలా విశేషాలు ఉంటాయి, ఒక్కొక్కటి మెల్లిగా మాట్లాడుకుందాం. శ్రీకాళహస్తి మన సౌత్ ఇండియాలోని పంచభూత స్థలాల్లో ఒక టెంపుల్ అన్నమాట. ఇందులోని లింగం వాయులింగం అన్నమాట. ఆశ్చర్యమైన విషయం ఏంటంటే కాళహస్తిలోని టెంపుల్లోని గర్భగుడిలో కొంచెం కూడా గాలి రాదనమాట. కానీ ఈ వాయులింగం చుట్టూ ఉన్న దీపాలు గాలికి జరుగుతున్నట్టు ఇలా మూవ్ అవుతుంటాయి. కాళహస్తి క్షేత్రంలో రాహుకేతు పూజ చాలా ఫేమస్ అనమాట. ఇక్కడ చాలామంది గ్రహదోషాలని పోగొట్టుకోవడానికి రాహుకేతు పూజలు చేస్తుంటారు. ఈ రాహుకేతు పూజ ఇక్కడ 500 రూపీస్ నుంచి 5000 రూపీస్ దాకా వేరే ప్రైజెస్లో చేస్తూ ఉంటారు. మనం ఈ రాహుకేతు పూజ ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. బుక్ చేసుకుని ఇక్కడ వచ్చి డైరెక్ట్గా మనం పూజ పర్ఫామ్ చేయొచ్చు అనమాట. దానికి సంబంధించిన వెబ్సైట్ కానీ ఆ డీటెయిల్స్ కానీ డిస్క్రిప్షన్లో పెడతాం. కాళహస్తి టెంపుల్ మెయిన్ గోపురం 120 అడుగులు ఉంటుందన్నమాట. ఇది మే 26, 2010లో మొత్తం కూలిపోయింది. ఆల్మోస్ట్ 15వ శతాబ్దం నాటి గోపురం ఇది. దీన్ని మళ్ళీ గవర్నమెంట్ పునర్నిర్మించింది. శ్రీకాళహస్తి ఆలయంలోని గర్భగుడిలోని మూల విగ్రహం ఎలా ఉంటుందో ఇప్పుడు చూపిస్తాం. ఇది నమూనా విగ్రహం. గుడిలో మెయిన్ విగ్రహం కూడా ఇలానే ఉంటుంది. ఈ విగ్రహాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే కింది భాగంలో శ్రీ అంటే సాలీడు, మధ్య భాగంలో ఏనుగు తొండమైన హస్తి, పై భాగంలో పాము అంటే కాల, శ్రీకాళహస్తి అన్నమాట. అద్భుతమైన దర్శనమైంది, చాలా అద్భుతమైన దర్శనమైంది. ఇప్పుడు కాళహస్తి చుట్టూ ఉన్న ప్రదేశాలన్నీ చూస్తాం. కాళహస్తిలో మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఇంకోటి ఏంటంటే కాళహస్తి పాలకోవా. మన పుష్ప మూవీలో కూడా మీరు చూసుంటారు.
వేడి వేడిగా పాలకోవా ఇలా పేపర్లో కట్టి మనకి ఇస్తారనమాట. ఆల్మోస్ట్ హాఫ్ కిలో జస్ట్ 150 రూపీస్ ఛార్జ్ చేస్తారు. టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది. సో శ్రీకాళహస్తి స్వామి దర్శనమైంది. అయ్యాక ఇక్కడ కన్నప్ప గుడి ఉందన్నమాట. దాన్ని చూడడానికి వెళ్దాం. అక్కడ పైన ఉంటుంది. సో దాన్ని చూడడానికి వెళ్తున్నాను. ఈ లోపల శ్రీకాళహస్తిది ఒక వ్యూ పాయింట్ ఉంది, చూపిస్తాను. ఈ చుట్టూ ప్రదేశంలో పారుతున్న నదిని స్వర్ణముఖి నది అంటారనమాట. దీన్ని అగస్త్య మహాముని స్వర్గం నుంచి తీసుకొచ్చారని ఇక్కడ వాళ్ళు నమ్ముతారు. అన్ఫార్చునేట్లీ నది అంత క్లీన్గా మెయింటైన్ చేయలేదు. ఏ గుడిలోనైనా దేవుడు పైన ఉంటాడు, భక్తుడు కింద ఉంటాడు. కానీ శ్రీకాళహస్తి టెంపుల్లో మాత్రం దేవుడి గుడి కింద ఉంటుంది. తనకు అత్యంత ప్రియతమైన భక్తుడి గుడి కొండ మీద ఉంటుంది. ఇతనే కన్నప్ప. శ్రీకాళహస్తి క్షేత్రానికి చాలా ప్రియతమైన భక్తుడు. తను శివుడి కళ్ళలో నుంచి రక్తం కారుతుందని తన సొంత కళ్ళను కోసుకుని శివుడికి అర్పించిన మహాభక్తుడు. చిన్ని ట్రెక్ చేసిన తర్వాత శ్రీకాళహస్తి మొత్తం పైనుండి వ్యూ కనిపిస్తుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఆ చిన్ని ట్రెక్ తర్వాత కొండ మీద శ్రీకాళహస్తీశ్వరుడు, ఆ పక్కన జ్ఞాన ప్రసూనాంబాదేవి మనకు దర్శనమిస్తారు. చాలా బ్యూటిఫుల్గా చేశారు ఈ స్కల్ప్చర్స్ని. ఇంట్రికేట్గా చూడండి, భలే చేశారు. చూడటానికి ఎంత అందంగా ఉందో చూడండి. ఆ కొండ మీద నుండి సిటీ వ్యూ ఇలా ఉంటుందన్నమాట. కొండ నుండి కిందికి దిగేశాక శ్రీ సుఖబ్రహ్మాశ్రమం అనే ఒక ఆశ్రమం ఉందన్నమాట కాళహస్తిలో. చాలా 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 పీస్ఫుల్గా ఉంది ఈ ఆశ్రమం. ఎటువంటి డిస్టర్బెన్సెస్, సౌండ్స్ లేకుండా బ్యూటిఫుల్ విజువల్స్తో చాలా బాగుంది. నేను ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ ఇక్కడే స్పెండ్ చేశాను. చుట్టూ చెట్లు మరియు దేవుడి విగ్రహాలతో ఈ ఆశ్రమం చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మీరు వస్తే డెఫినెట్గా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది. కాళహస్తిలో ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఉంది. ఇక్కడ కలంకారీ ఆర్ట్ అనేది చాలా ఫేమస్ అన్నమాట. ఇండివిజువల్గా ఆర్టిస్ట్స్ పేపర్తో చాలా పురాతనమైన ఆర్ట్ అయిన కలంకారీ ఆర్ట్ని వీళ్ళు వేస్తారనమాట. కలంకారీ ఆర్ట్ ఒక క్లాత్ మీద చేతితో హ్యాండ్ క్రాఫ్టెడ్గా ఉంటుంది. అండ్ ఈ కలర్స్ అన్నీ న్యాచురల్ డైస్ అనమాట. అండ్ వీటిని పాలతో కడిగి మరీ చేస్తారనమాట. కాబట్టి ప్రైజెస్
చాలా ఎక్కువ ఉంటాయి. ఈ పర్టికులర్ క్లాత్ యొక్క కాస్ట్ 5000 రూపీస్ అని చెప్పారనమాట. అలాగే కాళహస్తిలో ఈ రూరల్ హ్యాండ్ క్రాఫ్ట్ సెంటర్ అని కూడా ఉంటుందన్నమాట. ఇది గవర్నమెంట్ ఆర్గనైజ్డ్ రూరల్ హ్యాండీక్రాఫ్ట్ సేల్ సెంటర్. సో ఇక్కడ ప్రైసెస్ కొద్దిగా రీజనబుల్గా ఉంటాయి. అఫ్కోర్స్ క్వాలిటీ అంత బాగుండకపోయినా డిఫరెంట్గా ఇంట్రికేట్గా ఉండే డిజైన్స్ మనం ఇక్కడ కొద్దిగా రీజనబుల్ కాస్ట్తో తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ శారీస్ కానీ దుపట్టాస్ అండ్ డిజైనర్ పెయింటింగ్స్ అవన్నీ కూడా మనం ఇక్కడ తీసుకోవచ్చు. మేము ఈ పర్టికులర్ శారీ కొన్నాము, మాకు 850 రూపీస్ పడింది. ఇట్ వాజ్ వర్త్ ఇట్. ఈ వీడియోలో మెన్షన్ చేసిన ప్లేసెస్ కన్నీ లొకేషన్స్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను. మీకు ఇలాంటి వీడియోస్ నచ్చుతాయని ఆశిస్తాను. నచ్చాయని మాకు తెలియచేయండి. కామెంట్స్, లైక్స్, షేర్స్ చేస్తేనే మాకు తెలుస్తుంది మీకు ఈ వీడియో నచ్చిందనేసి.